పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 24 వచనాలు నేనే చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. అటు పైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమే ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడట్లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను, కానీ మునుపు మనల్ని హింసపెట్టిన వాడు తన పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమును వందనాలు. మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ లేఖన భాగముల ద్వారా నన్ను మమ్మల్ని దర్శించి మీరు ఏదైతే మా ఎడల ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమలో కనికరించి కృప చూపించి రక్షించి మీ వాక్యమును విని గ్రహించే హృదయాలు ఇక్కడున్న మా అందరికీ దయచేయమని, బలహీన నన్ను బలపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం గత కొన్ని వారాలుగా ఈ గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో మరి 17 వచనాల వరకు మనం ధ్యానం చేసాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పత్రిక చదువుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవలసినటువంటి 3 విషయాలు మీ మనసులో పెట్టుకుంటే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. అసలు పౌలు భక్తుడు ఎందుకు ఈ పత్రిక రాయించవలసి వచ్చింది, అది రాశాడు అంటే 3 కారణాలు. ఒకటి, అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త సరైన సువార్త కాదు అని గలతీ సంఘంలో కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏం చేశారు, ఆ గలతీలో ఉన్న సంఘాన్ని గలిబిలి చేశారు. ఎవరు సువార్త కాదని కరెక్ట్ కాదన్నారు. అపోస్తలుడైన పౌలు యొక్క సువార్త కరెక్ట్ కాదు, సరైనది కాదని ఒకటి. రెండోది, రక్షింపబడ్డానికి విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా అవసరమని ఒక తప్పుడు బోధ చేశారు. అంటే ఏంటో తెలుసా, మనం మంచి పనులు చేస్తే మనకేమొస్తుంది, రక్షణ వస్తుందని. మంచి పనులు చేయడం వల్ల, పుణ్యకార్యాలు చేయడం వల్ల, పుణ్య నదుల్లో మొలగడం వల్ల రక్షణ రాదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. కానీ వీళ్ళు ఏం బోధించారంట, రక్షణకు విశ్వాసంతో పాటు ఏది అవసరం, క్రియలు కూడా అవసరమని బోధించారు. ఇది తప్పుడు బోధ. మూడోది, అసలు పౌలు నిజమైన అపోస్తలుడు కాదు, అతడు మనుషులు సంతోషపెట్టడానికి మీ వద్దకు వచ్చాడని. ఈ 3 కూడా గలతీయులలో ఉన్నటువంటి సంఘాలకి, మరి ఆ సంఘాలను డిస్టర్బ్ చేసినటువంటి ఒక దుర్బోధ అయితే దాన్ని ఖండించి పౌలు భక్తుడు రాసిన పత్రికే ఈ గలతీలో ఉన్నటువంటి మరి సంఘాలకు రాసినటువంటి పత్రిక. అందులో భాగంగా 1 నుంచి 5 వచనాలు ఒక పూట ధ్యానం చేసాము. 6వ వచనం ప్రత్యేకంగా ఒక వారం ధ్యానం చేసాము. 6 నుంచి 10 వచనాలు మరొక వారం ధ్యానం చేసాము. అలాగే 11 నుంచి 17 వచనాలు గత వారం ధ్యానం చేసాము. ఇప్పుడు ఈ 18వ వచనం నుండి 24వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. మొదటగా 18వ వచనం, అటు పైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 అనగా 15 దినాలు ఉంటిని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటు పైన, ఎటు పైన, 3 సంవత్సరాల తర్వాత. ఏంటన్నది ఒకసారి చూద్దాం. 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, అంటే పౌలుని పిలిచిన నాటి నుండి నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించాలని ఆయనను నా యందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాత్రలతో సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు కానీ యెరూషలేముకు కానీ వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశముకు వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఇది ఎంతకాలం పట్టిందంటే ఇంచుమించు 3 సంవత్సరాల టైం పట్టింది అనేది పౌలు భక్తుడు చెప్తున్న మాట. అటు పిమ్మట అంటే ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత
క్యాఫా అంటే ఎవరో తెలుసా? పేతురు గారు. పేతురు గారికి ఉన్న మరొక పేరు ఏంటంటే క్యాఫా, అనగా రాయి అని అర్థం. క్యాఫా అనే మాటకు అర్థం ఏంటి? రాయి అని అర్థం. సో క్యాఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని నేను యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని అన్నాడు. ఎందుకు ఇంత వివరంగా పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘానికి వివరిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, ఈ అబద్ధ బోధకులు ఏమని చెప్పారంటే, ఈయన యేసు ప్రభు దగ్గర నేర్చుకోలేదు సువార్త, ఈయన ఎవరో మనుషుల దగ్గరో లేదో మనుషుల వల్ల లేకపోతే మనుషులను సంతోష పెట్టడానికో అనేటువంటి ఒక అభియోగం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నేను ఎవరి దగ్గర సువార్త నేర్చుకున్నానన్నది గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవ్వడనూ దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచటం వలననే అది నాకు లభించింది అని చెప్పే ప్రయత్నంలో నేను కనీసము ఇలా చూడండి, అపోస్తులు అనబడుతున్న వారి దగ్గర కూడా నేను వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాను? 3 సంవత్సరాల తర్వాత. అది కూడా కేవలం పేతురు గారిని మాత్రమే పరిచయం చేసుకోవడానికి వెళ్ళాను అంటున్నాడు అంతే, ఆయన దగ్గర నేర్చుకోవడానికి కాదు. వాళ్ళు అది కూడా ఎన్ని రోజులు ఉన్నాను? కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నాను. 15 రోజుల్లో మనమాట ఎవడైనా నేర్చేసుకుంటాడా? యేసు ప్రభువును గూర్చి ప్రకటించడానికైనా బోధించడానికైనా ప్రతి ఒక్కరూ అనుదినము నేర్చుకోవాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రతిరోజు దేవుడి దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం సంఘము జీవించాలి, నేను కూడా జీవించాలి, ప్రతి ఒక్కరూ జీవించాలి. అయితే నేను ఎందుకు పేతురు దగ్గరికి వెళ్ళానంటే అతను పరిచయం చేసుకోవాలని. ఇక్కడ నాకు ఒక మాట గుర్తిస్తుంది, అతనితో సహవాసం చేయాలని ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో సహవాసం? అపోస్తలు అనబడుతున్న పేతురుతో సహవాసం చేయాలని. ఎందుకంటే ఆ రోజుల్లో పేతురు మరి 12 మందిలో ఒక ప్రముఖుడుగా ఉన్నాడు. అంతేకాదు యాకోబు అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు సహోదరుడు కూడా ఉన్నాడు. చూడండి, అక్కడే ఉంటుంది 19వ మాటలో, అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడని యాకోబు మాత్రము చూచి తిని. చూడండి, అతనితో పరిచయం చేసుకోవాలని పేతురు దగ్గరికి వెళ్ళాను. పేతురు గారు తర్వాత నేను ఎవరిని చూశానంటే యాకోబు, అనగా ప్రభు యొక్క సహోదరుడైన యాకోబుని చూచి తిని. మరి ఆయనతో మాట్లాడాడో లేదో తెలియదు, కానీ 15 రోజులు మాత్రం ఎవరితో ఉన్నానని చెప్తున్నాడు? పేతురుతో ఉన్నానని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, ఒక రక్షింపబడిన వ్యక్తితోనే సహవాసం చేయాలి. సహవాసం వేరు, మామూలుగా మాట్లాడుకోవడం వేరు. మనకు తెలుసు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆదిమ సంఘము ఏం చేసింది అన్నది ఒకసారి మనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అనగా బాప్తిసం పొందిన 3000 మంది అపోస్తులు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అంతకుముందు వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు, అంతకుముందు లోకానుసారంగా ఉన్నారు, అంతకుముందు ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేశారు. కానీ రక్షింపబడిన తర్వాత వీళ్ళ సహవాసం ఎవరితో చేశారంటే అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును. ఉదాహరణకి అపోస్తులు అనేటువంటి పౌలు కూడా తన మారక ముందు తన సహవాసం వేరు, మారిన తర్వాత తన సహవాసం ఎవరితో కోరుకుంటున్నాడంటే రక్షింపబడిన వ్యక్తులతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నిజానికి ఈ ట్రైనింగ్ అంతా యేసు ప్రభు దగ్గర తీర్చుకున్నాడు, 3 సంవత్సరాలు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. అయినా జరే క్యాపా దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినంత అవసరం ఆయనకి లేదు. అయినా జరే అతను పరిచయం చేసుకోవాలని పేతురు దగ్గరికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. కారణం ఏంటంటే ఆయన అతనితో ఒక సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అందుకే మన సహవాసం ఎవరితో ఉండాలంటే మొదటగా దేవునితో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? మొదటగా ఎవరితో ఉండాలండి?
దేవునితో సహవాసం ఉండాలి. యోహాను మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసినటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనం సంతోష పరిపూర్ణమగుటకే మేము ఈ సంగతులు రాయిచున్నాం. మన సహవాసం ఎవరితోనంటండి అమ్మ? ఎవరితోనూ? దేవుడితోను. మరి దేవుడితో సహవాసం ఎలాగా? ఇలా చూడండి, ఒక మాట చెప్తున్నాను, ఇలా చూడండి. ఆ వైపు కొన్నిసార్లు మీరు ప్రార్థన చేయడానికి మాటలు రాకపోవచ్చు, గంటలు గంటల తరబడి మీరు ప్రార్థన కూడా చేయలేకపోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రభువా నీతో ఏకాంతంగా గడపాలని, ఇదిగో మీ దగ్గర మౌనంగా ఉంటున్నానని. అలా మౌనంగా ఉన్నా సరే నువ్వు ఎవరితో సహవాసం చేసినట్టు? ఎవరితోనే? నువ్వు నోరు తెరిచి గంభీరంగా ప్రార్థన చేయవలసినంత అవసరం లేదు. చెయ్యొద్దు అన్నట్లేదు, చెయ్యి. నువ్వు బలం ఉన్నంత వరకు చెయ్యి. నీకు నోరు రావట్లేదు, ఓపిక లేదు, కనీసం అలాగ దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండిపోయినా నువ్వు ఎవరితో సహవాసం చేసినట్టు? మనం దేవునితో సహవాసం చేయం, లోక సంబంధమైన విషయాలతో సహవాసాలు చేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ అని చెప్తున్నాడు యోహాను. రెండోది ఎవరితో సహవాసం చేయాలి తెలుసా? మనము దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఫస్ట్ సహవాసం ఎవరితో చేశాడు? 3 సంవత్సరాలు అరేబియా దేశంలో దేవుడితో గడిపాడు. ఇంక తర్వాత దేవుడితో గడపలేదని కాదు, తర్వాత తనకు అర్థమైంది నా రెండో సహవాసం ఎవరితో అంటే రక్షింపబడిన వ్యక్తులతోనూ. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రక్షింపబడిన వ్యక్తులతో నువ్వు సహవాసం చేసావు అనుకో, మరలా నువ్వు ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ వెనక్కి వెళ్తావు. కాబట్టి రక్షింపబడిన వ్యక్తితో సహవాసం చేయాల. ఒక సామెత ఉంది, జోగి జోగి రాసుకుంటే ఏం రాలిందంట? బూడిద రాలుతుంది. ఆడి దగ్గర మ్యాటర్ లేదు, నీ దగ్గర మ్యాటర్ లేదు. కానీ నువ్వు రక్షింపబడిన వాడితో సహవాసం చేసావు అనుకో, నువ్వు మండుతావు. మొన్నటి దినాన దైవ సేవకుడు ఇలాగ అంటున్నాడు. చూడండి మరొక మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడ్డనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయడానికి స్థితి చూడకూడదు, స్తోమత చూడకూడదు, నీ ఆస్తులు అంతస్తులు చూడకూడదు. ఇలా చూడండి, నాకేగానే ఒక మంచి గది ఉంటే, మంచి ఇల్లు ఉంటే, అందులో ప్రార్థన గది గడేసి ఆ ప్రార్థన గదిలో 24 గంటలు ప్రార్థన చేస్తాను అనుకుంటావు. ఎందుకే? ప్రార్థన గది కట్టబడుతుంది కానీ ఆ ప్రార్థన గదిలో నువ్వు ఉండవు. ఎంతమంది ప్రార్థన గదులు కట్టుకోలేదు? ఆ ప్రార్థన గదిలో మీరు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నారని మీరు ఆలోచన చేయండి. దేవునితో సహవాసం చేయడానికి నీ స్థితి కాదు కావాల్సింది, నీ మనసు దేవుని దగ్గరగా ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే ఎవరితో సహవాసం కలిగి ఉందాము? దేవునితో సహవాసం కలిగి ఉందాము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభువు అని యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయనతో సహవాసము చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు కూడా దేవునితో సహవాసం చేశాడు. రెండోది పేతురుతో సహవాసం కోరుకుని, పేతురుతో సహవాసం కొరకు ఆయనతో పరిచయం చేసుకోవాలని వెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, నేను ఎవరు చెప్పాను? దేవుని ప్రజలతో సహవాసం చేయాలని చెప్పాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కూడా చదువుదాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనసునగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగే వారిగా ఉండి ఒక్కదాని ఎందు మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయండి. కక్ష చేతనను హృదయ అతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనసు గల వారు ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలనని దేవుని వాక్యము చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అక్కడ గమనించినట్లయితే మీరు ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము అని ఒకటే 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 ఒకటి అలా రాయబడి ఉన్నది. మరలా గుర్తు చేస్తున్నాను, ఎంతవరకు వాక్యం మీరు వినకపోతే మరలా వినే ప్రయత్నం చేయండి. అపోస్తులైన పౌలు 3 సంవత్సరాల పిమ్మట ఎక్కడికి వెళ్ళాడంట? యెరూషలేంకి వెళ్ళాడంట. 3 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేంకి వెళ్ళాడు. పేతురుని పరిచయం చేసుకున్నాడు. ఆ సమయంలో పేతురుతో పాటు ఎవరిని చూశాను అంటున్నాడంటే యాకోబును కూడా చూశాను అంటున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు తమ్ముడని మాట్లాడుతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు. యేసుక్రీస్తు ఒక్కడే మానవ ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన జన్మిస్తే మిగిలిన వారు యేసేపు వలన జన్మించారు. అయితే దేవుని కృపను బట్టి ఆ యాకోబు ప్రభు ఉన్నంత వరకు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించలేదు. కానీ ఆయన మరణమై పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత అదే యాకోబు యేసుక్రీస్తు దాసుడిగా మారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబు పత్రిక ఒకసారి తీయండి. యాకోబు పత్రిక ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అంటున్నాడా? తమ్ముడైన యాకోబు అంటున్నాడా? ఎందుకంటే తన అర్థమైంది, నేనెవరినో తనకు అర్థమైంది, యేసుక్రీస్తు ఎవరో ఆయనకు అర్థమైంది. అంతవరకు మా అన్నయ్యే కదా అనుకున్నారేమో, అంతవరకు మా ఇంట్లో పుట్టినవాడు కదా అని అనుకున్నారేమో. ఈయన మా అన్నయ్య కాదు, మా ఇంట్లో పుట్టినవాడు కాదు, ఈయన సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు అని అర్థమైన తర్వాత, తను రక్షింపబడిన తర్వాత అదే యాకోబు యేసుక్రీస్తుకి ఎలా మారిపోయాడు తెలుసా? తమ్ముడుగా కాదు, దాసుడిగా మారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను చెప్తున్నానండి, మారిన వాళ్ళు మాత్రమే దేవునికి దాసులు కాగలరు. మారని వాళ్ళు యజమానులుగా ఫీల్ అవుతారు. అందుకే మార్పు చెందాలి. ఎవరు దేవుని మహింపరుస్తారంటే దేవుడిలో మారిన వాడే దేవుని మహింపరుస్తాడు. ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాలను బట్టి ఎందుకు మాకు బాధ కలుగుతుందంటే వారు మారలేదని చెప్పడానికి అదే రుజువు. మారిన వారైతే ఎవరిని సంతోషపరుస్తారు? దేవుని సంతోషపరుస్తారు. అందుకే మనం మారాలి, మార్పు చెందాలి. పౌలు కూడా మారాడు. ఆ విషయం కూడా మనం ధ్యానం చేద్దాం. రండి మరలా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదివిన పిమ్మట 20వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఇదిగో నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. ఏం ఆడటలేదు? అయినా పౌలు భక్తుడు ఆ మాట అనవలసిన పని ఏముందండి? నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను అని అంత గంభీరంగా అనవలసిన పని ఎందుకు వచ్చిందంటే, ఈ విషయాన్ని పౌలు చాలా గంభీరంగా, ఖచ్చితంగా, యథార్థంగా చెప్తున్నాడండి. ఎంతో గంభీరంగా, ఖచ్చితంగా, యథార్థంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ గలతీయులు పౌలుని కానీ నమ్మకపోతే దేవుని సువార్తను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎవరు నమ్మకపోతే? ఎందుకని? అబద్ధ బోధకులు ఏమని చెప్పారు? అసలు పౌలు అపొస్తలుడే కాదు, అతను చెప్తున్నది దేవుని సువార్తే కాదు అని చెప్పారు. కాబట్టి నేను అపొస్తలుడిని ఏ విధంగా అయ్యానో, నేను సువార్తను ఏ విధంగా పొందుకున్నాను అన్నది ముందు చెప్పాడు. అందుకే మరలా చెప్తున్నాడు, నేను నేర్చుకున్నదంతా ఏ మనుషుని వల్ల కాదు, దేవుని వల్లనే నేను పొందుకున్నాను. అందుకే నేను దేవుని ఎదుట చెప్తున్నాను, నేను అబద్ధము ఆడట్లేదు, నేను మీకు నిజమే చెప్తున్నాను. పౌలు కానీ ఈ మాట అనకపోతే గలతీలో ఉన్న సంఘం వారు ఏ బోధకు వెళ్ళిపోతారో తెలుసా? తప్పుడు బోధకు వెళ్ళిపోతారు. అందుకే 6వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తతోటికి మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకేం వేసిందంటే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు పౌలు కానీ ఈ సువార్త నేను ఎలా పొందుకున్నానో, నేను అబద్ధం ఆడలేదని ఖండితంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అలా చెప్పకపోతే ఇప్పుడు పౌలు ఒక నకిలీ అపోస్తులు గాను, ఒక అసలైనటువంటి బోధకుడు అబద్ధ బోధకుడు గాను గలతీ సంఘం అనుకుంటాను. అందుకే నేను దేవుని ఎదుట నిజం చెప్తున్నాను, నేను అబద్ధము ఆడట్లేదు అంటున్నాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇలా చూడండి, ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఎక్కడున్నా సరే నీతిగా, యథార్థంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఎక్కడున్నా సరే ఎలా మాట్లాడాలి? నీతిగా, యథార్థంగా, సత్యమే మాట్లాడాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. మరియు నువ్వు అప్రమాణం చేయక, అప్రమాణం అంటే
ప్రమాణం కానిది అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదిగో నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టి పెట్టుకోవద్దు. ఆకాశం తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని కూడా ఒట్టు పెట్టుకొనవద్దు. నువ్వు ఒక వెండికైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటి మించి నువ్వు ఏదైనా మాట్లాడావంటే దుష్టుడు నుండి పుట్టినది. అంటే క్రైస్తవుడు ఎంత ఖచ్చితంగా ఉండాలో ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనం ఎలాగంటాం, ఒట్టు నీ మీదొట్టు, లేదా నా మీదొట్టు, లేదా ఆకాశం మీదొట్టు. కొంతమంది అయితే ఈ బైబిల్ జ్ఞానం ఎక్కువైపోయి ఎటు బైబిల్ మీదొట్టు. దేవుడు ఒట్టు పెట్టుకోమన్నాడు, పెట్టుకోవద్దు అన్నాడా? వద్దు. నువ్వు ఒక క్రైస్తవుడు అయితే, ఒక యథార్థవంతుడు అయితే, ఒక నీతిగా బ్రతకాలనుకుంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి నువ్వు ఏదైనా మాట్లాడావంటే అది ఎక్కడి నుంచి పుట్టినట్టు? దుష్టుడు నుండి పుట్టినట్టు. అంటే నువ్వు దుష్టుడు సంబంధం అంటున్నాడు. అంటే దీన్ని బట్టి క్రైస్తవులు ఎంత ఖచ్చితంగా, ఎంత నీతిగా, ఎంత న్యాయంగా, ఎంత యథార్థంగా ఉండాలన్నది ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఇలా బ్రతకడానికి మనం ఆలోచన చేస్తున్నామా? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను అబద్ధం ఆడట్లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే క్రైస్తవుడు మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అందుకే మనము మాట విషయంలోనూ ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. ఈరోజున అబద్ధాలు ఆడడానికైనా, మాట తప్పడానికైనా కారణం ఏంటో ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయాల్లో మనం అందరం తప్పుపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, మాట తప్పకుండా ఉంటే మనకంత బుద్ధిమంతులు ఎవరు లేరంటండి. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని యెడల అంటే ఏంటో తెలుసా? నీ నోటు వెంబడి నోరు ఉంది అని చెప్పేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నీకే నాశనం. అందుకే నీ నోరు అంటూ వచ్చే ప్రతి మాటకి నువ్వు జాగ్రత్తగా లెక్క దేవుడికి అప్పచెప్పాలి. అలాగే కొన్నిసార్లు నీ నోటు మాట వల్ల కూడా నీ మీద నువ్వు నాశనం కూడా తెచ్చుకుంటావు. అందుకే ఎవడైనా నోటిని అదుపులో పెట్టుకున్నట్టే తన సర్వ శరీరాన్ని ఎందులో పెట్టుకున్నట్టంట? అదుపులో పెట్టుకున్నట్టంట. మీకు ఒక సందర్భంలో చెప్పాను. పూర్వకాలంలో ఒక సామెత, ఒక ముసలామె ఊరే ప్రవేశించిన తర్వాత చీకటిపోతే ఆ ఊళ్ళో వాళ్ళు అడిగిందంట, ఏమయ్యా ఈ ఊరు మంచిదా అని అడిగితే ఆ పెద్ద ఆయన అన్నాడంట, నీ నోరు మంచిదేనా అని అడిగాడంట. ఎందుకని? నీ నోరు మంచిదైతే ఈ ఊరు కూడా మంచిదే. అంటే అర్థం ఏంటి? నీ నోరు మంచిదని నువ్వు మొహం కడుక్కోలేదని కాదు. నీ నోటి వెంబడి వచ్చే మాట జాగ్రత్త అయితే ఈ ఊళ్ళో వాళ్ళు కూడా నీ విషయంలో ఎలా ఉంటారు? జాగ్రత్తగా ఉంటారు. అందుకే నోరు ఉంది కానీ ఏది పడితే అది మాట్లాడకూడదండి. నా నోరు నా ఇష్టం అనుకుంటున్నావేమో, నువ్వు మాట్లాడిన ప్రతి దాన్ని బట్టి జరే నువ్వేం చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. అందుకే ఒక వ్యక్తి అంటాడు, ఈ నోట్లోకి వెళ్ళేది, నోట్లో నుంచి వచ్చేది కంట్రోల్లో పెట్టుకోవాలంట. నోట్లోకి వెళ్ళేది ఏంటి? తిండి. దొరికింది కాదు కానీ ఏది పడితే తినేయకూడదు. తినేస్తే ఏమవుతుంది? నీకు రోగాలు వస్తాయి. అందుకే నోటి లోపలికి వెళ్ళేది కంట్రోల్లో పెట్టుకోవాలా. నోటి బయట నుండి వచ్చే మాట కూడా ఏం చేయాలా? కంట్రోల్లో పెట్టుకోవాలా. అలా పెట్టుకుంటేనంట నీ సర్వ శరీరాన్ని నువ్వేం చేసుకున్నట్టు? కంట్రోల్లో పెట్టుకోండి. అందుకే మితముగా తినాలి, అవసరమైనదే మాట్లాడాలి. సంగమా, ఇక్కడ ఆరోగ్యపరమైనది ఉన్నది, ఆధ్యాత్మికమైనది కూడా ఉన్నది. ఆరోగ్యపరమైనది ఏంటో తెలుసా? మితముగా తినాలి. మితంగా అంటే ఏంటి? అంటే ఎంత తక్కువ తింటే అంత మంచిది. అలాగే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనకు రెండు ఎక్కువే. అందుకే ఈ రోజున మన మాటలను బట్టి అనేకమైన నాశనాలు మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నోటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా ఇక్కడ యాకోబు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మన మాటలు ఎలా ఉండాలంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, ఏ క్రియలను చూసి? సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు
వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. క్రైస్తవుడు ఏ ప్రవర్తన కలిగి ఉండాలండి? అమ్మా, ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వీళ్ళు క్రైస్తవులంట, వీళ్ళు మందిరానికి వెళ్తారు, కానీ వీళ్ళు బ్రతుకులు ఏం మారలేదని మనల్ని అన్ని జోళ్ళు అన్నారనుకో, ఎవరికి అవమానం? దేవునికి అవమానం. అందుకే మీరు క్రైస్తవులైన మీరు మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలంట. అలా కలిగి ఉంటే అన్యజనులు మిమ్మల్ని బట్టి, ఒకవేళ మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని మహింపరుస్తారు, ఒకవేళ చెడు ప్రవర్తన కలిగి ఉంటే దేవుని దూషించిన వారు అవుతారు. కాబట్టి నేను ఏ మాట చెప్పాలనుకున్నానంటే, పౌలు నేను అబద్ధం ఆడట్లేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎంతో ఖచ్చితంగా యథార్థంగా ఉన్నాను అంటున్నాడు. క్రైస్తవులు అయిన మనము కూడా అదే ఖచ్చితంగాను అదే యథార్థంగాను ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 3:6 ఉన్నది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రవర్తనను దేవుడికి అప్పగించుకున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదు అనేది నీకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుతా ఉన్నాను. నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమే ఇదిగో దేవుని ఎదుట అబద్ధం మాట్లాడలేదు, పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని. ఎక్కడికి వచ్చాడంటే తర్వాత ఇలా చూడండి, నా వైపు పిమ్మట అనేటువంటి మాట మరల ఎక్కడ కనపడదా? ఇలా చూడండి, ఆయన రక్షింపబడిన తర్వాత 3 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 15 రోజులు ఉన్నాడు. ఆ 15 రోజులు ఉన్నాడు పిమ్మట ఎక్కడికి వెళ్ళాడంట? సిరియాకి కిలికియా ప్రాంతంలోకి వెళ్ళాడంట. అక్కడ ఇంచుమించు ఆయన చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడ? సిరియా కిలికియా ప్రాంతంలో. ఇవి అన్య ప్రాంతాలు. అంటే ఒక రకంగా అక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇలా చూడండి, నేను యూదులతో కానీ అపోస్తులతో కానీ నేను అస్సలు కలిసి ఉండలేదు. నన్ను దేవుడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నేను ఎక్కువ సమయం ఎవరి దగ్గర గడిపానంటే అన్యజనుల దగ్గరే గడిపాను. ఎవరో మీ దగ్గరకు వచ్చి అబద్ధ బోధకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పినట్టు నేనేమి అపోస్తుల దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ నేను దేవుని సువార్తను నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నది ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నేర్చుకున్నాను. ఏ అపోస్తుల దగ్గర నేర్చుకోలేదు, ఏ యూదులతో కూడా నేను సహవాసం చేయలేదు. కేవలం జస్ట్ నేను 15 రోజులు మాత్రం యెరూషలేంలో ఉన్నాను. అటు పిమ్మట నేను ఎక్కడికి వెళ్ళిపోయినంటే సిరియా కిలికియా ప్రాంతములకు వచ్చి తిని. 22వ వచనం చదువుదాం. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను గాని మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచరి. ఈ మాట నన్ను కొద్దిగా ఎక్కువసేపు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. నా వైపు చూడండి. గాని అనే ఒక మాట మాట్లాడాడు. ఏటి గాని అంటే పౌలులో కలిగిన మార్పును యోదయ ప్రాంతంలో వారు విన్నారంట, తెలుసుకున్నారంట. అందుకు వారు పౌలుని మెచ్చుకోవట్లేదు కానీ పౌలును మార్చిన దేవుణ్ణి మహింపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఇలా చూడండి, ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఒక వ్యక్తి మారారనుకో, మారిన దాన్ని బట్టి నువ్వు ప్రభువును మహింపరచాలి తప్ప జాషు ప్రసాద్ గారు వాక్యం చెప్తే నేను మారేనని నువ్వు ఎవరిని మహింపరచకూడదు. మీకు ప్రారంభంలోనే చెప్పాను, మరలా చెప్తున్నాను, ఏ వ్యక్తిని మార్చలేడు. ఒక వ్యక్తి మారాలి, మార్పు చెందాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే మార్చబడతాడు. ఇప్పుడు అక్కడున్న సంఘం వారు ఎవరైనా యోదయ సంఘంలో వారు ఎవరైనా ఉన్నారు, విన్నారు అంటే నేను మారేననే దాన్ని బట్టి వాళ్ళు దేవుని మహింపరిచారంట. మరలా చదువుతున్నాను నేను, చూడండి 23వ వచనం. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తన పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే వాళ్ళు ఏం చేశారు? విన్నారు. అంటే నన్ను చూడలేదు వాళ్ళ ముఖాముఖిగా. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే నేను యూదులకు ఎవరికి కనబడలేదు. ఒకవేళ కనపడ్డానంటే ఎవరు కనపడ్డానంటే 1 పేతురు గారికి కనపడ్డాను, 2
యాకోబు కనపడ్డాను తప్ప నా ముఖం ఎవరు యూదులు ఎవరు కూడా చూడలేదు. కాకపోతే జస్ట్ విన్నారు నన్ను, నా గురించి. ఏమని విన్నారంటే, మునుపు మనల్ని హింస పెట్టినవాడు ఇప్పుడు మార్పు చెంది ఆయన మతమును ప్రకటించుచున్నాడంట. ఈ మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజానికి ప్రతి వ్యక్తి కూడా దేవునికి మహిమ చెల్లించాలి. ప్రతి వ్యక్తి ఎవరికి మహిమ చెల్లించాలి? దేవునికే మహిమ చెల్లించాలి. ఏ అయ్యగారికి మహిమ చెల్లించవలసిన పని లేదు, ఏ అయ్యగారిని పూజించవలసిన పని లేదు. అవసరమైతే అయ్యగారిని గౌరవించాలి తప్ప ఆయన నెత్తి మీద ఎట్టుకుని దేవుడి కంటే ఎక్కువగా ఊరేగించవలసిన అవసరం ఏమీ లేదు. ఒకసారి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-7 వచనాలు చదవండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-7 వచనాల్లో ఇలాగంటున్నాడు పౌలు, ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్ల వాడును అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్ల ఎవడు, పౌలు ఎవడు? వీళ్ళందరూ పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్ల నీళ్లు పోల్చెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలో కానీ నీళ్లు పోయిన వానిలో కానీ ఏమీయో లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపాని వారమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, ఈ సంఘం ప్రారంభించడం 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు ఎంతోమంది పాస్టర్ గారు వచ్చారు, వెళ్ళారు. వీళ్ళందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కానీ వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. ఏ వ్యక్తిని ఎప్పుడూ మార్చలేడు. అలా మార్చేలాగుంటే ఈ గ్రామాన్ని అంతా ఎప్పుడో మార్చేయాలి. ఇంచుమించు 10 మంది సేవకులు ఉండి ఇప్పటికి కూడా ఈ గ్రామాన్ని ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నామని నాలంటోడు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మార్చేది దేవుని వాక్యం మాత్రమే. మరి దేవుని వాక్యం మార్చాలంటే దేవుని వాక్యం మీరు వినాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి పౌలు వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడదాం. పౌలు గురించి వీళ్ళు ఏమంటున్నారంట? మునుపు మనల్ని హింస పెట్టినవాడు. అవునా? పౌలు హింస పెట్టాడా లేదా? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం. ఏమని రాయబడిన 3వ వచనంలో? అతను ప్రయాణం చేయొచ్చు. ఒకసారి ఓ పని చేద్దాం, 1వ వచనం చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కాలోని సమాజముల వారికి పత్రిక ఇమ్మని అడిగాను. అప్పటికి ఇంకా పౌలు ఎలాగున్నాడంట? ఎలాగున్నాడు? సంఘాన్ని హింసించడానికి, హత్య చేయడానికి, అతని ప్రాణాధారమైనట్టు దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడంట. అంటే ఇక్కడ 3 స్థితులు చెప్తాను. ఇలా చూడండి, అపోస్తులైన పౌలు గురించి 3 స్థితులు చెప్తున్నాను. ఒకటి పూర్వపు స్థితి, రెండోది మార్పు నొందిన స్థితి, మూడోది ప్రస్తుత స్థితి. ప్రస్తుత స్థితి అంటే పౌలు గురించి, ప్రస్తుత గురించి. పౌలు గురించి ఒకసారి వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు ఆయన పూర్వము ఎటువంటి వాడు అన్నది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా తను ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన వానిగా ఎంచినందుకు. ఇలా పూర్వం ఎటువంటి వాడంట? పౌలు హింసకుడంట, దోషకుడంట, హానికరుడంట, సంఘాన్ని హింసించిన వాడు, బాధ పెట్టినవాడు. ఇలా చూడండి, కొంతమందిని చంపినవాడు కూడా. ఎవరు? పౌలు. అది పౌలు యొక్క పూర్వపు స్థితి. ఇప్పుడు పౌలులో కలిగిన మార్పును చూద్దాం. ఎక్కడ కలిగిందంట మార్పు? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనంలో. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినును. ప్రభువా నువ్వు ఎవడవని అతడుగా, ఆయన నేను నువ్వు హింసించుచున్నా యేసుని. అంటే తనలో ఏం కలిగిందనమాట? మార్పు కలిగింది. ఏం కలిగింది? మార్పు కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుత స్థితి గురించి చూద్దాం. ప్రస్తుత స్థితి అంటే మార్పు చెందిన తర్వాత ఆయన ఏం చేశాడు?
మార్పు చెందిన తర్వాత తను ఏం చేయడం తెలుసా? ఇప్పుడు మనం చదివిన గలతీయులు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయము 23వ వచనంలో, మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తన పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతాన్ని ఏం చేస్తున్నాడంట? ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రకటిస్తున్నాడు. ఇక్కడ క్రైస్తవ మతం కాదండి, అక్కడ మతం అని రాయబడిన చోట నెంబర్ వేస్తుంది చూడండి, 4 అని ఉంది. అండ్ దానికి అర్థం ఏమనుంది? విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు, మతాన్ని ప్రకటించట్లేదు. ఇలా చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? ప్రస్తుతం తను మారిన తర్వాత ఏ సంఘానైతే హింసించాడో, ఏ ప్రభువునైతే బాధ పెట్టాడో, ఆ ప్రభు యొక్క సువార్తను ఏం చేస్తున్నాడు? ప్రకటించుచున్నాడు. ఆ ప్రభు కొరకు తను ఏం చేస్తున్నాడు తెలుసా? హింస పొందుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, ఆ వైపుని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. పౌలు యొక్క 3 స్థితులు: ఒకటి పూర్వపు స్థితి, రెండోది మార్పు నొందిన స్థితి, మూడోది ప్రస్తుత స్థితి. పూర్వం ఎటువంటి వాడంట పౌలు? హింసకుడు, దోషకుడు, హానికరుడు. తర్వాత తనలో ఏం కలిగింది? మార్పు కలిగింది. దేవుని కృపను బట్టి దేవుడే డైరెక్ట్గా ఆయన్ని దర్శించాడు. మరి మనల్ని కూడా కొన్నిసార్లు దేవుడే డైరెక్ట్గా దర్శించవచ్చు, లేదా తన వాక్యం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడచ్చు. తర్వాత పౌల్లో ఏం కలిగింది? మార్పు కలిగింది. మార్పు కలిగిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? ఇంతకు ముందు ఏ ప్రభువునైతే బాధ పెట్టాడో, ఇప్పుడు ఆ ప్రభు కొరకు బాధలో దెబ్బలు తింటున్నాడు. ఇంతకు ముందు ఏ సంఘాన్ని హింసించాడో, ఆ సంఘం కొరకు తను ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు. ఇంతకు ముందు ఏ నామాన్ని దూషించాడో, ఇప్పుడు అదే నామాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తున్నాడు, లేదా ఉపదేశిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? నేర్చుకోవాలంటే, ఒకప్పుడు మనం కూడా పౌలులాగా అంత హింసకుడు, ఆనుకరులు కాకపోయినా మనం కూడా పాపులము, చచ్చని స్థితిలో ఉన్నవారుమే. మరి సత్యని స్థితిలోను పాపపు స్థితిలో ఉన్న మనలో ఏం కలగాలి? మార్పు కలగాలి. ఒకవేళ మార్పు మీలో కలిగిందా? ఒకవేళ కలిగితే మీరు ఎలాగుంటున్నారు? మరి మార్పు కలిగిన మీలో మీ భక్తి విశ్వాసాలు మరి ఎలాగున్నాయి? దేవుని నామాన్ని ప్రకటిస్తున్నారా? దేవుని నామాన్ని మహింపరుస్తున్నారా? మీ ప్రస్తుత స్థితి ఎలాగున్నది? మీరు ఎలా బ్రతుకుతున్నారు అన్నది అర్థం చేసుకుంటే, ఇప్పుడు పౌలు మారినట్టు మనలో మార్పు కలిగిందా లేదన్నది అర్థమైపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు పౌలు? యోదయ సంఘంలో ఉన్నవారు జస్ట్ నన్ను మాత్రం విన్నారంటే, అది కూడా ఏమని విన్నారు? పూర్వపు ఏ మత విశ్వాసాన్ని అయితే పాడు చేశాడో అదే పౌలు అదే మత విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్న. దాన్ని బట్టి ఎవరు మహింపరిచారంట? పౌలును మహింపరచలేదు. ఎవరిని మహింపరిచారు? దేవుని మహింపరిచారు. ఇప్పుడు నేను ఆ మాటే జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెవరు మహింపరుస్తున్నావు? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇలా చూడండి, మార్పు చెందిన ప్రతి ఒక్కరు ఎవరిని మహింపరచాలా? ఒకప్పుడు పౌలు దేవుని మహింపరిచాడా? ప్రభువుని బాధ పెట్టాడా? ఇప్పుడు అదే పౌల్లో మార్పు వచ్చిన తర్వాత అదే పౌలు ఏం చేస్తున్న? ప్రభువుని మహింపరుస్తాడు. ఒకవేళ నువ్వు మార్పు చెందితే, సంఘం అనబడుతున్న నీలో మార్పు కలిగితే, మరి నువ్వెవరిని మహింపరుస్తున్నావు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఈ అంశం గురించి మాట్లాడి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ యొక్క తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించుడి. అంటే ఇప్పుడు దేవునికి మహిమ ఏ విధంగా కలుగుతుందంట? మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందంట. మరి ఎవరు చేస్తారు సత్క్రియలు? ఇలా చూడండి, మార్పు నొందిన వాడే, అనగా మారు మనసు పొందిన వాడే దేవుని నామాన్ని మహింపరుస్తాడు. ఒకడు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు అంటే వాళ్ళు ఏం చెందలేదనమాట? మార్పు చెందలేదు. వాళ్ళకి ఏం కలగలేదు? మారు మనసు కలగలేదు. దాన్ని బట్టే చెప్పొచ్చు మీరు మారారో మారలేదు అని, లేదా నేను మారానో మారలేదని దేని బట్టి చెప్పొచ్చు అంటే, నేను చేసే క్రియలను బట్టి. ఇంకా దేవుడికి ఏ విధంగా మహిమ కలుగుతుందంట? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులు అగుదురు. బహుగా అంటే ఇలా చూడండి, 4 వైపులా 4 అంతస్తులు, 4 కార్లు, 4 ఎకరాలు, 4 బిల్డింగులు, ఇది కాదు. బహుగా ఆశీర్వదింపబడడం అంటే నువ్వు దేవుళ్ళో అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదింపబడితే నీ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఎప్పుడు ఒక మాట చెప్తున్నా చూడండి, భౌతిక సంబంధమైన ఆస్తుల వల్ల మీకు దేవునికి మహిమ కలుగుతుందని అనుకోకండి. అలా అనుకుంటే అనిల్ అంబానీకి మనకి ఎక్కలేని ఆస్తి ఉంది, అలాగనే వాడి ద్వారా దేవునికి మహిమ కాదు. దేవుని పిల్లలకి దేవుని మహిమ ఎప్పుడంటే దేవుని క్రియలు మనలో ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మనస్తత్వం మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క హృదయం మనలో ఉన్నప్పుడు, దేవుడికి ఉన్న గుణాలు మనలో ఉన్నప్పుడు మన ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అప్పుడు మనం దేవుని శిష్యులు అవుతాం. ఇప్పుడు దేవుని ఎవరు మహింపరుస్తారంటే మార్పు చెందిన వారే దేవుణ్ణి మహింపరుస్తారు. పౌలు భక్తుడు మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం కూడా చదివితే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితునని ఇది ప్రభువారు అంటున్నారు. అంటే దేవుడు మనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడం ద్వారా కూడా దేవుని నామాన్ని ఏం చేస్తాం? మహింపరుస్తాం. ఇదిగో ఈ రోజున దేవుడు పని చేయడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. అది బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తేనే కాదు, ఇక నువ్వు చేసే పనుల ద్వారా కూడా దేవుని నామాన్ని ఏం చేయొచ్చు? మహింపరచచ్చు. ఉదాహరణ, గృహం కట్టుకున్నావు, గృహ ప్రవేశం ద్వారా దేవుణ్ణి ఎలా మహింపరచాలో అలా మహింపరచాలి. లేదా పెళ్లి చేస్తున్నావు, పిల్ల ద్వారా పెళ్లికి ఎలా చేయాలో అలా మహింపరచాలి. లేదా కుర్రోడు పుట్టినరోజు చేస్తున్నావు, లేకపోతే మరో కార్యక్రమం చేస్తున్నావు, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో అలా మహింపరచాలి. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చేసి లాస్ట్లో నాలాటోని పిలుచుకుని అయ్యగారు ప్రార్థన చేయండి అంటే అది దేవునికి మహిమ కాదు. అది దేవునికి మహిమ కాదు. దేవునికి మహిమ ఎప్పుడో తెలుసా? దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా దేవుని కోణంలో చేసినప్పుడు దేవునికి మహిమ. అర్థమైందా? ప్రారంభం నుండి ముగింపు వరకు ఎవరి కోణంలో చేయాలి? దేవుని కోణంలో దేవునికి ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఆ మాట అంటున్నాడు స్వయాన యేసుక్రీస్తు అన్నాడు ఈ మాట 4వ వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను ఎలా చేశాను? సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను ఏం చేశాను అంటే, ఇప్పుడు భూమి మీద మనం దేవుని మహింపరచాలంటే దేవుడు మనకి ఇచ్చిన పని ఎలా చేయాలా? సంపూర్ణంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. మరొక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం కూడా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలనని రాయబడి ఉన్నది. మనం ఏదైనా అతిశయిస్తే దేని బట్టి అతిశయించాలంట? ప్రభువుని బట్టి అతిశయించాలా. ఇక నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏదైనా, అది ఒక కార్యక్రమమైనా, ఒక వస్తువైనా, లేకపోతే ఒక ఏదైనా, ఇది దేవుడిచ్చాడని ప్రభువుని బట్టి అతిశయించాలా. లేదా 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు? నీ కలిగిన వాటిలో పరిణు వలన పొందినదేది? పొందియుండి పొందినట్టు నువ్వు అతిశయింపనేలా? ఇదివరకు మీరు ఏమీ కొదువు లేక తృప్తులైతురా? ఇదివరకు ఐశ్వర్యవంతులైతురా? మిమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతురా? అవును, మేము మీతో కూడా రాజు మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. అంటే దేవుడు లేకుండా మనం ఏమీ పొందుకోలేము, ఏమీ చేయలేము అంటున్నాడు. అలాగే 6వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయం 20వ వచనంలో కూడా, విలువ బట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహంతో మనం ఏం చేయాలో? దేవుణ్ణి మహింపరచాలి. ఇదంతా చెప్తుంటే మీకు ఏదోలా కనపడుతుందేమో. చివరికి ఒక మాట చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకు ద్వారా ఎవరు మహింపరచడానికంట? అంటే మొత్తానికి టోటల్గా నువ్వు చచ్చిపోయే లేపు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకులో, నీ దేహంతో, నీ క్రియలతో, నీ పనులతో, నీ మాటతో ఎవరికి మహిమ కలగాల? దేవునికే మహిమ కలగాల. అందుకే మీరు ఏమి చేసినను చూడండి, 10వ అధ్యాయం 31వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి చదవండి. 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు ఉందా? ఏం చేసినా ఎవరి మహిమ కొరకు చేయాలంట? నేను అందుకే మిమ్మల్ని నృత్య నోరు బాదుకొని, అమ్మ ఇది వాక్యానుసారము, ఇది లోకానుసారము, ఇది ఎలా చేయకూడదు, ఇది ఎలా చేయాలని ఎందుకు చెప్తున్నాను? అక్కడ రాయబడిన మాట, మీరు ఏమి చేసినను దాని ద్వారా ఎవరికి మహిమ కలగాలంట? అక్కడ ఉందా లేదా మాట? భోజనం చేసినను, పానం చేసినను, మరి ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యాలి. అంటే ఇప్పుడు ఫైనల్గా మనం ఎందుకొరకు ఉన్నామంటే దేవుని మహిమపరచడానికి ఉన్నాము. పౌలు భక్తుల ద్వారా దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. యోదయ సంఘంలో ఉన్నవారు అదే చెప్తున్నారు. నేను మారేననే సంగతి విని వాళ్ళు ఎవరు మహింపరిచారు?
దేవుని మహిమపరిచారు. ఫైనల్గా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు మారారని మిమ్మల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా? మీరు మారారని లేదా నేను మారానని నన్ను బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా? లేదా మిమ్మల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా? ఒకవేళ మిమ్మల్ని బట్టి దేవునికి సంతోషం కలగట్లేదని మీరు అడ్డంగా బుర్రపడం కాదు. దేవుని సంతోషం కలిగించే విధంగా మన పనులు ఉండాలి, మన బ్రతుకు ఉండాలి, మన క్రియలు ఉండాలి. అందుకొరకు మన బ్రతుకులో ఈ భక్తి జీవితంలో కొనసాగాలి. కానీ మనకు ఆదివారం ఎలాగయ్యిందంటే, ఏదో ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెంసేపు మందిరంలోకి వెళ్ళి కూర్చొని వచ్చేద్దాం అనడానికి ఆదివారం ఉపయోగపడ్డా తప్ప, అసలు మన దేవుని బిడ్డలము, మనం బయట ఉన్నా లోపల ఉన్నా, లోకంలో ఉన్నా సంఘంలో ఉన్నా, మనం ఏ పని చేసినా దేవుని కొరకు దేవుని మహిమ నిమిత్తం చేయాలన్న విషయము మర్చిపోయి మనం దేవుడి జ్ఞాపకం వచ్చినప్పుడే దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. మిగిలిన సమయంలో లోక సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నాం. అందువల్ల మనం దేవుని ఏం చేయలేకపోతున్నాం అంటే మహింపరచలేకపోతున్నాం. నేను ముగిస్తున్నాను. ఫైనల్గా మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా లేదన్నది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే పౌలు భక్తుడి ద్వారా అక్కడ ఉన్న యోధా సంఘం వారు ఎవరు మహింపరిచారంట? దేవుని మహింపరిచారంట. ఎలాగా? అపోస్తలుడైన పౌలు మారాడన్న సంగతి. మారిన మట్టుగా కాదు, అతడు పూర్వం ఏ మతాన్ని అయితే దూషించాడో హింసించాడో అదే మతాన్ని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్న దాన్ని బట్టి దేవుని మహింపరిచారంట. మరి మీరు ఎవరు మహింపరుస్తున్నారు? మీరు చేసే పనుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదన్నది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకవేళ నిజంగా నువ్వు మార్పు చెందవో లేదో